హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి నేను నా ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి పూర్తిగా. మనకి సిల్క్ థ్రెడ్ బిజినెస్ చేసేవాళ్ళు రా మెటీరియల్ ఎట్లా కొనాలి అని చెప్పి నేను సింపుల్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను, మీకు కొంచెం కూడా ఏమీ ఇదవ్వకుండా. సో అందుకే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను 3 వీడియోస్ చేస్తానండి. సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేయాలి అనుకుంటే ఒక్క వీడియోలో అయితే మనకి క్లారిటీ అయితే నేను ఇవ్వలేను. సో మీరు ఒక్కటే వీడియోలో చేస్తే మీకు కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. నేను అందుకే డిఫరెంట్గా వీడియో అయితే నేను చేయబోతున్నాను. సో ఇది చూసారు కదా, ఈ మొత్తం మ్యాట్ ఫినిష్ అండి. మ్యాట్ ఫినిష్ గ్లాస్ ఫినిష్ తేడా ఏంటి అని చెప్పి నేను ఒకటి చూపిస్తాను. ఇది చూసారు కదా, ఇది గ్లాస్ వైట్ అండి. సరే ఒకటి గ్రీన్ కలర్ తీసుకుంటాను నేను. ఇది గ్లాస్ గ్రీన్ కలర్ కనిపిస్తుందా? సో ఈ గ్రీన్ కలర్ గ్లాస్ స్టోన్ ఉంటుంది, అండ్ ఇది మ్యాట్ స్టోన్ అండి గ్రీన్ కలర్ది. దీనికి తేడా చూసారా? మీకు ఇంకొకటి నేను డిఫరెన్స్ అయితే చూపిస్తాను. పర్పుల్ చూడండి, పర్పుల్ కూడా కాదు, రెడ్ చూద్దాము. చూసారు కదా, రెడ్ గ్లాస్ అయితే ఇట్లా ఉంటుందండి. గ్లాస్ స్టోన్ అయితే నేను దీంట్లోనే చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఒక్కొక్కటి తీసి చూపించినట్లయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుందేమో. చూపిస్తాను ఆగండి. చూసారు కదా, ఇంకా చూడండి, ఇదేమో గ్లాస్. సో నేను దీంట్లో మ్యాట్ కూడా చూపిస్తాను. మొత్తం ప్యాక్ చేసిన మేమైతే రూమ్ షిఫ్ట్ అవుతున్నామని. సరే మీకు ఒక వీడియో అయితే పెడదాం కదా, మనం ఛానల్ ఓపెన్ చేసాం కదా. సో ఆ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఒక వీడియో అయితే పెట్టేద్దాం కదా, మీకు క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి నేను అయితే చేశాను. చూసారు కదా, నేను గ్లాస్లో దీనికి డిఫరెన్స్ చూసారా? మ్యాట్ అంటే ఇట్లా వస్తుందండి, గ్లాస్ అంటే ఇట్లా వస్తుంది. గ్లాస్కి మ్యాట్కి డిఫరెన్స్ అది. సో నేను ఈ వీడియోలో మొత్తము మ్యాట్ ఫినిషింగే చూపించబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో గ్లాస్వి చూపిస్తాను. మొత్తం అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఒక్క నిమిషము. వీడియోని స్కిప్ చేయొద్దు అని చెప్పి నేను ఎందుకు అన్నాను అంటే, నేనైతే పూర్తి వీడియో పెట్టేస్తున్నాను. నేను ఏం ఎడిట్స్ అయితే చేయట్లేదు. సో నీట్గా నేను ప్రతిదీ ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను వాయిస్ కూడా ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే నేను నార్మల్గా వీడియో తీసి తర్వాత వాయిస్ ఇస్తాను, క్లారిటీ ఉంటుందని. బట్ ఇప్పుడైతే నేను ఇచ్చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి, మీకు డీటెయిల్గా అర్థం కావాలి. ఇప్పుడు ఒకప్పుడు నేను కూడా స్టార్ట్ చేసేటప్పుడు నేను కన్ఫ్యూజన్గా ఉండే, ఒక్క వీడియో కూడా సరిగ్గా లేకుండే అండి. అన్నీ మొత్తం అట్లా పెట్టేసి రా మెటీరియల్ ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పి పైపని చెప్పేసి వదిలేసారు. నాకు అసలు అర్థం కాలేదు. అందుకే నేను మీకు డీటెయిల్గా చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు మొత్తం మెటీరియల్ చూస్తుంటే మీకు కన్ఫ్యూజింగ్గా ఏంది ఎన్ని ఉన్నాయని చెప్పి మీకు అనిపించవచ్చు. సో ఇప్పుడైతే నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో కొంచెం వెనక్కి వద్దాం, మీకు ఎంటీ స్పేస్ ఉంటే బెటర్ కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పెడతా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షేప్స్ ఉంటాయండి. షేప్స్ ఎలా ఉంటాయి అంటే డైమండ్ షేప్ ఉంటుంది, డ్రాప్ షేప్ ఉంటుంది, ఐ షేప్ ఉంటుంది, మూన్ షేప్ ఉంటుంది, ఇంకా స్క్వేర్ షేప్ ఉంటుంది, రౌండ్ షేప్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్ మ్యాట్ ఫినిషింగ్లో మనకి రెగ్యులర్ కలర్స్ కొన్ని ఉంటే సరిపోతుందండి, అన్నీ తీసుకోక్కర్లేదు. అంటే ఇప్పుడు అన్నీ యూజ్ చేయట్లేదు, రౌండ్ స్క్వేర్ ట్రయాంగిల్ అవి యూజ్ చేయట్లేదు. నార్మల్గా ఏం యూజ్ చేస్తున్నారంటే డ్రాప్ షేప్ యూజ్ చేస్తున్నారు, ఐ షేప్ యూజ్ చేస్తున్నారు. ఐ షేప్లో పెద్దది 8K 6K ఉంటుంది. 6K అంటే స్మాల్గా ఉంటుంది, 8K అంటే పెద్దగా ఉంటుందండి. అవి కూడా నేను మీకు డిఫరెన్షియేట్ అయితే చేసి చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే డ్రాప్ షేప్ అయితే నేను ఒకసారి చూపిస్తాను. నేను మీకు డ్రాప్ షేప్ ఎలా ఉంటుంది, ఏమేమి కలర్స్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పి చూపిస్తాను. సో ఇది చూసారు కదా, ఇది డ్రాప్ షేప్ అండి. ఇది వచ్చేసరికి డ్రాప్ షేపు. డ్రాప్ షేప్లో ఇది రామా గ్రీన్ కలర్ అంటారండి దీన్ని. సో ఎందుకు ఇట్లా ఫ్లాష్ ఇదవుతుంది అర్థం కాదు. ఇది డ్రాప్ షేప్, డ్రాప్ షేప్లో రామా గ్రీన్ అంటారండి. సో చూసారు కదా, ఇది మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. దీంట్లో ఏమేమి కలర్స్ వస్తాయి, ఏమేమి తీసుకోవాలి బయటకు వెళ్తాయి అని చెప్పి నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇది ఒక కలర్ నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. అండ్ దీంట్లో మెరూన్ కలర్ అండి, మెరూన్. దీంట్లో పింక్, ఇది లైట్ పింక్ అండి. మీకు కనిపిస్తున్నాయి కదా కలర్స్, ఈ కలర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇవి మెయిన్ దేనికి యూజ్ అవుతాయి అంటే ఇంకా వచ్చే వీడియోస్లో అయితే నేను డీటెయిల్గా చూపిస్తాను. అసలు మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీ స్టోన్స్ ఎన్ని తీసుకోవాలి, ఎంతకు తీసుకోవాలి అని చెప్పి అవి కూడా నేను మీకు చూపించాలి కదా అని చెప్పి ప్రతిదీ చెప్పేస్తున్నాను. ఇది పింక్ కలర్, ఇది గ్రీన్లో డార్క్ గ్రీన్ అండి, ఇది లైట్ గ్రీన్, ఇది కూడా ఒక రకమైన పింక్ అండి, ఆరెంజ్ టైపు మిక్స్డ్ వస్తుంది. అండ్ ఇది బ్లూ కలర్,
ఇది స్కై బ్లూ అండి, ఇది ఎల్లో, ఇది పర్పుల్, మీకు వైలెట్ లా కనిపిస్తుంది బట్ పర్పుల్ అండి ఇది, అండ్ వైట్. ఇది టోటలీ 12 కలర్స్ ఉంటాయండి. 12 కలర్స్ కాదు, ఇంకా ఎక్కువే ఉంటాయి. సో నేను 12 కలర్స్ అయితే తీసుకున్నాను. సో అవైలబిలిటీని బట్టి తీసుకోవాలి. నేను 12 కలర్స్ తీసుకుంటే సరిపోతుందండి. అన్ని షేప్స్లో 12 కలర్స్ అయినా ఇంకా తక్కువ కలర్స్ అయినా సరిపోతుంది. అంటే ఫేమస్ కలర్స్ కొన్ని ఉంటాయి, అవి తీసుకుంటే కూడా సరిపోతుంది. నేను స్టాక్ తెచ్చుకోవాలి కాబట్టి నేను తెచ్చేసుకున్నాను. బాగా వెళ్ళేవి అంటే అన్నీ వెళ్తాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చేసరికి నేను మొత్తం కలిపి నాకు వచ్చింది అయితే 7,500 రూపీస్ అయిందండి. ఈ మొత్తం స్టోన్స్కి నేను మొత్తం అన్ని 50 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు స్టార్టింగే కాబట్టి ఒక 20 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. 20 గ్రామ్స్ 20 రూపీస్ ఉంటుంది, 15-16 రూపీస్ అట్లా ఉంటుంది. బేగం బజార్లో మ్యాట్ ఫినిషింగ్కి తక్కువ దొరుకుతున్నాయి. సో నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. మీరు డీటెయిల్స్ కావాలన్నా నన్ను అడిగితే నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఈ డ్రాప్ షేప్ అయిపోయినాయి కదా, నేను పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి డైమండ్ షేప్ అండి. డైమండ్ షేప్ ఇట్లా ఉంటుంది. సేమ్ మ్యాట్లో ఎలా ఉంటుందో గ్లాస్లో కూడా అట్లాగే ఉంటుంది. గ్లాస్లో అయితే మనం ప్రతిదీ స్క్వేర్లో, ట్రయాంగిల్ షేప్లో, అన్ని షేప్లో అయితే తీసుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో నా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను నేను. ఫస్ట్ స్టోన్స్ అయితే చూద్దాం. మ్యాట్ ఫినిషింగ్ స్టోన్స్ ఎట్లా ఉంటాయని చెప్పి ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. చూసారు కదా, పర్పుల్ కలర్, సేమ్ పింక్ కలర్, గ్రీన్ కలర్, రామా గ్రీన్ కలర్, నార్మల్ గ్రీన్ లైట్ కలర్ది, స్కై బ్లూ, ఎల్లో, లైట్ గ్రీన్, గ్రీన్లోనే ఇదొక షేడ్ అండి. 3 షేడ్స్ ఉంటాయి గ్రీన్లో. రామా గ్రీన్ ఉంటుంది, పికాక్ గ్రీన్ ఉంటుంది, ఇది నార్మల్ గ్రీన్ ఉంటుంది, లైట్ గ్రీన్ ఉంటుంది. సో అవన్నీ 4 కలర్స్ ఉంటాయి. అవన్నీ చూపించాను కదా. అండ్ దాంతోపాటు పింక్ అండి, లైట్ పింక్, మెరూన్ అండి, బ్లూ, ఇది రెడ్ అండి సారీ, అండ్ మెరూన్. సో ఇవన్నీ మనకి డైమండ్ షేప్ అండి. ఇవన్నీ డైమండ్ షేపు. డ్రాప్ షేప్ నేను చూపించాను కదా అవి. అండ్ మనకి ఐ షేప్ అని ఉంటుందండి. ఐ షేప్ అంటే లీఫ్ షేప్, లీఫ్ అంటారు కదా. చూపిస్తాను ఒకటి, మీకు అర్థమవుతుంది. ఇది దీంట్లో 8Kకి నార్మల్కి డిఫరెన్స్ ఏంటంటే నేను మీకు చూపిస్తాను. అక్కడ అడిగేటప్పుడు మీరు దీనికి సైజ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇది 6K అంటారు, దీన్ని 8K అంటారు. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. సో అందుకే దీనికి డిఫరెన్స్. మా అన్ని షేప్లో అవసరం లేదండి, జస్ట్ ఐ షేప్లో మాత్రం, అంటే లీఫ్ షేప్లో మాత్రమే మనకి ఇలాగా 2 షేపులు తీసుకుంటాం. ఇంకా అన్నీ నార్మల్ స్మాల్ ఒకటే సైజ్ ఉంటుంది 6K. సో అవి తీసుకుంటాము. సో 8K షేప్లో నేను ఏం కలర్స్ ఉన్నాయో చూపిస్తాను. రెడ్ కలర్, ఇది గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్, పర్పుల్, మెరూన్, లైట్ పింక్, డార్క్ పింక్. సో ఇవి ఐ షేప్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్ ఐ షేప్. ఈ పెద్దది 8Kలో ఐ షేప్ చూసారు కదా, ఇవి జస్ట్ నేను నార్మల్ 8Kలో అంటే జస్ట్ 8 కలర్స్ అయితే తీసుకున్నానండి. సారీ 1 సెకండ్, 3, 4, 7 కలర్స్ అయితే తీసుకున్నాను. అవైలబిలిటీ ఇంతే ఉంది వాళ్ళ దగ్గర, సో అందుకే తీసుకున్నాను. ఇంకా ఎక్కువ ఉన్నా మీరు తీసుకోండి, ప్రాబ్లం లేదు. అవి ఎట్లయినా పనికి వస్తాయి మనకి. మ్యాక్సిమమ్ గ్లాస్లో తీసుకోవాలని ట్రై చేయండి. నాకు ఇప్పుడు ఇది కావాలని చెప్పి నేను తీసుకున్నాను, కానీ ఎక్కువ యూజ్ అవ్వవు ఇవి తీసుకోకుండా డైమండ్ షేప్ అండ్ డ్రాప్ షేప్ తీసుకుంటే బెటరు. అండ్ ఇవి కాకుండా మనకి 6K ఐలో ఏమేమి కలర్స్ ఉన్నాయో చూపిస్తాను. బ్లూ, పర్పుల్, సారీ పింక్, పర్పుల్, రామా గ్రీన్, నార్మల్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, పింక్, ఒక రకమైన పింక్, స్కై బ్లూ, రెడ్, ఎల్లో, మెరూన్, డార్క్ గ్రీన్. అండ్ దీంట్లో బ్లాక్ కూడా తీసుకున్నాను. నాకు కొంతమందికి బ్లాక్ కూడా ఇష్టం కదా బ్యాంగిల్స్లో, సో అందుకే అది తీసుకున్నాను. సో ఇదండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక మూన్ షేప్ కూడా ఉంది. సో మూన్ షేప్ కూడా చూపిస్తాను. మూన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. హాఫ్ మూన్ అంటారు దాన్ని. మూన్ అంటే ఫుల్ సర్కిల్లా ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ కట్ చేస్తే హాఫ్ మూన్ అంటారు. సో దాంట్లో షేప్స్ ఉంటాయి. సో చూపిస్తాను దాంట్లో కలర్స్. అది ఇట్లా ఉంటుందండి. దీంట్లో గ్రీన్ కలర్ ఉంది, ఆరెంజ్, పర్పుల్, రెడ్, సారీ ఇది పర్పుల్, అది ఇందక్కడిది బ్లూ అండి, ఇది బ్లూ, సారీ ఇది స్కై బ్లూ,
ఇది లైట్ బ్లూ అండి, బ్లూ కలర్లోనే లైట్ బ్లూ. సో ఇవి, సో ఇది చూసారు కదా, మీకు కనిపిస్తున్నాయా? ఇదేమో 8K ఐ షేపు, ఇదేమో డైమండ్ షేప్, ఇది డ్రాప్ షేపు, ఇదేమో మూన్ షేపు, ఇదేమో 6K ఐ షేపు. సో ఇవే కాకుండా ఇంకా ఏమేమి వస్తాయో అని చెప్పి చూపిస్తబోతున్నాను నేను. సో చూసారు కదా, దగ్గరగా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది 8K, ఇది 6K, ఇది మూన్ షేప్, ఇదేమో డైమండ్ షేప్. సో స్టోన్స్ చూసారు కదండి, ఇవే. ఇది మూన్ షేప్, డ్రాప్ షేప్, ఇది ఐ షేప్, 8K ఐ, 6K ఐ, డైమండ్ అండ్ డ్రాప్ షేపు. ఇంకా దీంట్లోనే సెరమిక్ గోల్డ్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. ఇది సెరమిక్ గోల్డ్లో 6K ఐ షేపు, ఇదేమో 8K ఐ షేపు. అండ్ ఇది వచ్చేసరికి రౌండ్లో 4mm, 3mm 2 ఉంటాయండి. ఇది 3mm స్మాల్ సైజు, 4mm అంటే దీనికంటే కొంచెం పెద్ద సైజు ఉంటుంది. అండ్ దాంట్లోనే డ్రాప్ షేప్ ఉంటుంది, సెరమిక్ గోల్డ్. ఇవి సపరేట్గా ఉంటాయండి, సపరేట్గా తీసుకోండి. అంటే దాంట్లో కలుపుకోకుండా, ఈ స్టోన్స్ అంటే డిఫరెంట్, ఇది సెరమిక్ గోల్డ్లో ఈ టైప్స్ ఉంటాయని చెప్పి చూపిస్తున్నాను మీకు. దాంట్లో లవ్ షేప్ కూడా ఉంటుంది, హార్ట్ షేప్ ఇది. సో వీటితో పాటు మనం ఏం తీసుకోవాలంటే జర్దోజీ తీసుకోవాలి. జర్దోజీతో మనము ఇది పికాక్ షేప్స్ చేస్తూ ఉంటాము. పికాక్ షేప్ కానీ, బటర్ఫ్లై షేప్స్ కానీ, ఇంకేం షేప్ కావాలన్నా దీంతోనే చేస్తాము. ఇవి దేని మీద పెడతాము, అది ఎట్లా చేస్తాము, షేప్ ఎట్లా ఎలాంటి షీట్ మీద యూజ్ చేయాలి, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇది జర్దోజీ, దీంట్లో జర్దోజీ అంటారు. ఇది 50 గ్రామ్స్ తీసుకోండి. ఇవన్నీ 20 గ్రామ్స్ తీసుకోండి, అన్నీ ఈ స్టోన్స్తో సహా 20 గ్రామ్స్ తీసుకుని, ఇది ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. ఇది వేస్ట్ అవ్వదు, ఉంటుంది మీకు, ఉంటుంది. అండ్ దాంతోపాటు కాసు బ్యాంగిల్స్ అని చెప్పి ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుందండి. కాసు బ్యాంగిల్స్ అంటే ఇవేనండి. ఇవి కాసులు అంటే లక్ష్మీదేవి ఫోటో వచ్చి కాసు లాగా వస్తుంది, ఇట్లా ఉంటుంది. ఇట్లా చూసారు కదా, కనిపిస్తుంది కదా, అందుకే తీయట్లేదు నేను ఇంకా. సో దీంట్లో ఇదొక షేపు, అంటే 2 షేప్సే ఉంటాయి. అంటే ఇది స్మాల్ సైజు, ఇదేమో బిగ్ సైజు. ఇదైతే సైజ్ ఎంత ఉంటుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇది సేమ్ ఎట్లా ఉంటుంది అంటే, మనకి పాత జమానాలో అంటే పాత కాలపులో ₹1 బిళ్ళ ఉంటుంది కదా, ₹1 బిళ్ళ, పావుల బిళ్ళలు ఉంటాయి కదా. ఇది పావుల బిళ్ళలా ఉంటుంది, ఇది ₹1 బిళ్ళలా ఉంటుంది. బిళ్ళ అంత సైజు ఉంటుంది, మీకు సైజ్ కావాలంటే ఎగ్జాక్ట్లీ. సో ఇవి 2. దీంట్లో సిల్వర్ కూడా వస్తుందండి, స్మాల్లో సిల్వరు గోల్డ్ వస్తుంది. అంటే కొంతమంది ఎక్కడో రేర్ ఉంటారండి. నేను ఇప్పుడు వరకు స్టార్ట్ చేసిన కాడ నుంచి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి. నేను ఇప్పుడు యూట్యూబ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశాను, కానీ నాకు ఇంకో 2 ఛానల్స్ ఉన్నాయి, నేను దాంట్లో పెట్టేదాన్ని. అది వేరే ఇవి ఉన్నాయని చెప్పి నేను ఫస్ట్ ఇది టోటల్లీ మనకు సిల్క్ థ్రెడ్కే చేయాలి అని చెప్పి ఈ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. సో నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ఇస్తాను, అది ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకుని దాంట్లో చాలా ఆర్డర్స్ వస్తాయి. సో ఆ ఆర్డర్స్ వస్తాయి. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను, ఇన్ని మంత్స్ నుంచి చేస్తున్నాను, కానీ నాకు సిల్వర్ అయితే రేర్గా వచ్చినాయి, గోల్డ్ అయితే బాగా వెళ్తుంది. అండ్ పెద్దవి కూడా మనం దేనికి జడబిల్లలకి యూజ్ చేస్తాము, అవి దేనికి యూజ్ చేస్తాము, జడబిల్లలు ఎలా చేయాలి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో మేకింగ్ వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇవి అండి, ఇవి మొత్తం స్టోన్స్. ఇవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను, మీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కంపల్సరీ ఇస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి. అండ్ మన షార్ట్స్ కూడా పెడతా ఉంటానండి, షార్ట్స్లో కూడా మనకి కొత్త డిజైన్స్ కూడా వస్తాయి. మీరు డిజైన్స్ మీరు తీసుకొని మీరు ట్రై చేయొచ్చు. మీరు నాకు ఆ డిజైన్స్ రావట్లేదు అంటే ఇది ఎలా చేయాలి, మేకింగ్ వీడియో పెట్టండి అని చెప్పి నాకు కామెంట్ చేసినా నేను పెడతానండి, ఓకేనా. సో ఇదే మనకి ఈ వెయింగ్ మిషన్ కూడా కావాలండి. అని ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, వెయింగ్ మిషన్ ఎందుకు అంటే, మనము స్టార్ట్ చేసిన తర్వాత ఇట్లా 0 వచ్చింది కదా, మనము ఇవి తీసుకుంటాం కదా, వాళ్ళు ఒక్కొక్కసారి మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళకి మోసం చేయకుండా మనం చూసుకోవాలి అనుకుంటే, లేకపోతే ఒకవేళ మనం మెటీరియల్ సేల్ చేస్తున్నట్లయితే మనం దీంట్లో పెట్టి మనం సేల్ చేస్తాము, అంటే దీని మీద పెట్టేసి. సో ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను. ఇవి నేను అన్ని 50 గ్రామ్స్ తీసుకున్నానండి. సో చూపిస్తాను 50 గ్రామ్స్ అంటే నాకు ఎంత వచ్చినాయి అని చెప్పి. అది చూసారు కదా, 0 ఉంది, నేను అక్కడ పెడుతున్నాను. సో 50 గ్రామ్స్, 53 గ్రామ్స్ అయితే నాకు కొంచెం ఎక్కువ పెట్టి పంపించేసాను, ఇంకో 3 ఎక్కువ పెట్టి పంపించేశారు. సో చూసారు కదా, 1 ప్యాకెట్ పెట్టాను నేను, 53 ఉంది. సో ఒకటి 53 ఉంటుంది, ఒక్కొక్కటి 54 ఉంటుంది, చెప్పలేం. 53 ఉంది, అన్నీ 53 ఉంటాయి ఇంకా. సో అలాగా మన ఈ వెయింగ్ మిషన్ ఉంటే బెటర్.
సో ఇంకా ఈ వీడియోలో ఇంకేమన్నా ఈ టోటల్ ఇంకొకటండి, ఈ టోటల్ నాకు ఈ స్టోన్స్ అన్నీ కలిపి నాకు 7,500 రూపీస్ అయిందండి. నేను అది కూడా నీకు డీటెయిల్స్తో సహా ఇస్తాను. అంటే మీకు ఇంకేం కావాలి, ఇంకేమైనా డీటెయిల్ కావాలా దీంట్లో అని అడిగినా నేను చెప్తానండి. అంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్లు మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఒక 20,000 చేస్తాము, గ్లాస్వి అండ్ మ్యాటివి అన్నీ ఒకేసారి తీసుకుంటాము. నేను విడివిడిగా వీడియో పెడుతున్నాను కదా, ఒకసారి చూసి తెచ్చుకోండి. ఓకేనా? ఓకే అండి, బాయ్ బాయ్.